ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. 36 ఇయర్స్ అమ్మాయి లాగే ఉన్నారు. హా! ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫిట్‌నెస్, డైట్ ఏంటి హేమ గారు? ఏం లేదు. ఇక్కడ ఏది ఉండదు. ఇక్కడ వచ్చేస్తది. ఆ నోటికి తాళం ఏమో అన్నారు కదా! అది ఇక్కడ ఉండదు. ఇక్కడ నుంచి వచ్చేస్తది బయటికి. సో దట్ బ్రెయిన్‌లో ఎక్కువ థింకింగ్స్ లేకపోతే ఆటోమేటిక్‌గా మనం యూత్‌గా, యంగ్‌గానే ఉంటాం. అంతే. అంతే. ఎక్కువ ఆలోచించను. ఎక్కువ బాధపడను దేని గురించి. ఏదైనా అనాలంటే అనేస్తాను. అనిపించుకోవాలన్నా అనిపించుకుంటారు. అనిపించుకోను. 99% తప్పు చేయను. నేను మనిషిని ఎక్కడైనా ఒక తప్పు చేయొచ్చేమో. కానీ 99% తప్పు చేయను. అందుకని అనిపించుకునే పనులు చేయను. మీరే అన్నారు ఉన్నట్టు మాట్లాడుతాను ఏముండదు ఇక్కడ అని. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరేం రెడ్ కార్పెట్ మీకేం ఎవడేం వేయలేదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. ఏం లేదు. ఇనిషియల్ గా బ్యాక్గ్రౌండ్ లేదు. పడి ఉంటాయి కదా మీకు కూడా. ఏం పడలేదు. ఏంటంటే నేను డైలాగ్ బాగా చెప్పేదాన్ని. ఉన్న వాళ్ళలో కొంగతాడులాగా పొడుగ్గా ఉండేదాన్ని. రాధకైనా, భానుప్రియకైనా, విజయశాంతి కంటే నేనే ఫ్రెండ్. ఓకే. సో అలాగా నాకు వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆఫర్లు వచ్చేవి. సో చేసేస్తూ ఉన్నాను. అదే కనుక నేను ఒకవేళ హీరోయిన్ గా చెయ్యాలి, ట్రై చేయాలి అంటే చాలా ఆఫీసులు తిరగాల్సి వచ్చేదేమో. ఆ మేకప్లకి, కాస్ట్యూమ్కి, ఆ మెయింటెనెన్స్కి, ఆల్బమ్లకి ఏమైనా ఖర్చు పెట్టాల్సి వచ్చేదేమో. అవన్నీ ఏమీ లేకుండానే యాక్టర్ అయిపోయాను నేను. 10 ఆఫీసులు కూడా మీరు తిరగల. అప్పుల్లో చాలా అందంగా ఉంటారు. అతడు ఇవన్నీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు. అవును. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చుంటారు. ఆ ఎత్తు, బొడ్డు, పొడవు ఇవన్నీ చూసి ఎవరైనా కానీ హీరోయిన్ అనుకుంటారు మిమ్మల్ని. అవును. ఎందుకని అనుకోకుండా ఒక్కసారిగా హీరోయిన్స్ పక్కన ఏ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ చెల్లి గాను, ఫ్రెండ్ గాను, అక్క గాను మిగిలిపోయారు? చెప్పాను కదా, ఇది అనుకో నా కంఫర్ట్. అదైతే ఆ టైంలో ఉన్న ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు, ఆ టైంలో ఉన్న వేరే విషయాలు అవ్వచ్చు, వేరే విషయాలు కమిట్మెంట్స్, ఎనీథింగ్. ఇప్పుడు లేవు అవి, అప్పుడు ఉండేవి. అప్పుడు బాగున్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. 101% ఉన్నాయి అప్పుడు. సో ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో, వాడు భయపడడానికి మాట్లాడడానికి భయపడతాడు మనకి. పైగా ఇంకొకటి ఏంటంటే నేను 14-15 ఇయర్స్కి వెళ్ళాను. అప్పుడు అందరూ నన్ను చిన్నపిల్లలానే చూసుకునేవాళ్ళు. నాకు సీనియారిటీ వచ్చి 16-17 ఇయర్స్ వచ్చేసరికి సో నేను పీక్ ఆర్టిస్ట్ని అయిపోయాను. క్షణం ఇవన్నీ చేసేసాను. మొత్తం సినిమాలు చేశాను. నీకు స్టార్టింగ్లో ఉన్న ట్రబుల్స్ కానీ, స్టార్టింగ్లో ఉన్న ఇబ్బందులు కానీ ఎదిగే కొద్దీ ఉండదు. అవును. కొంచెం సీనియారిటీ వస్తుంది, కింద ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, పైన ఉన్న వాళ్ళు కూడా అరే ఈ అమ్మాయి మంచిది. అప్పటికే నన్ను కొంతకాలం చూసుంటారు కదా. 13-14 ఇయర్స్ నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను అంటే సో నా క్యారెక్టర్ ఈ 5 ఇయర్స్ చూసుంటారు కదా. సో ఎవ్వరు ఏమనేవాళ్ళు కదా. అది కాకుండా మమ్మీ ఫుల్ గోల్డ్ గీల్డ్ అన్ని వేసుకుని ఇలా కూర్చునేది. ఉన్న కుటుంబం ఇది. అంటే మరీ వెల్ సెటిల్డ్ ఏం కాదు. ఒక 2 floors బిల్డింగ్ లో పుట్టాను నేను. ఒక చిన్న మేడ లాంటి రాజోలు. గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఫేమస్ మాకు. అక్కడ నేను పుట్టిన ఇల్లు ఒక చిన్న బిల్డింగ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంది? అప్పట్లో చాలా ఎకరాలు ఉన్నాయి. తర్వాత నాన్నగారు సమర్పించేశారు. ఎవరికి? అలా అని కాదు, కొంతమందికి కొంత దీనికి అట్లా అయిపోయింది. పెద్ద ఆస్తి ఏం మిగల్చలేదు నాన్న. అంటే మీ లైఫ్ లో అంటే మీకు టర్నింగ్ పాయింట్ సినిమా అంటే ఏదని చెప్తారు హేమ గారు? క్షణక్షణమనే చెప్పాలి. క్షణక్షణానికి చాలా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే శ్రీదేవి నేను ఇద్దరు అమ్మాయిలే. ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన ఏ కాలేజ్లోనో మరి ఇంటర్మీడియట్ ఎక్కడ ఏం చదువుతున్నారో తెలీదు. సో ఆయన అనుకున్నారు ఈవిడ బాగుంది, ఒకవేళ నేను ఇండస్ట్రీకి వెళ్తే ఈవిడతో వర్క్ చేయాలనుకున్నారో ఏమో నాకు తెలియదు. నాతో ఓకే క్షణక్షణం చూసి ఆయన. సో ఆయన రైటర్ అవ్వగానే క్యారెక్టర్స్ రాశారు. ఏ సినిమా ఫస్ట్ నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయన రాశారు. ఎంఎస్ గారి ఎంఎస్ వైఫ్. ఆ సినిమా కూడా గోల. నేను చేయను, ఎంఎస్ నారాయణ పెద్దోడు, నేను చిన్నదాన్ని, నేను చేయడం ఏంటి అట్లా. మళ్ళీ త్రివిక్రమ్ గారుని డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఒప్పించి ఆ సినిమా చేస్తారు. అలా ఉంటేనే కదా కామెడీ పండేది. కాకపోతే ఏజ్ చేసేసుకుంటున్నాం కదా మీద. అది ప్రాబ్లం. చిన్న ఏజ్ లోనే ఆంటీ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. అవును. అంటే కానీ మరి అప్పుడే డబ్బులు కూడా బాగా సంపాదించాం. అవును. మరి ఏం చేయాలి. సో ఆల్మోస్ట్ మీ భర్తలందరూ మీకన్నా హైట్ తక్కువే కదా. సినిమాలో ఉన్న భర్తలందరూ నాకంటే హైట్ తక్కువ. అందుకేనేమో భగవంతుడు రియల్ లైఫ్ లో హస్బెండ్ ని నాకంటే హైట్ ఇచ్చారు. చాలా హైట్ మీ వారు. అవును. కెమెరామెన్ కదా. కెమెరామెన్ పేరేంటి? జాన్. మీరు గారు తమ్ముడు. అలా సో అందుకని ఇచ్చారు. అలా క్యారియర్ కొనసాగిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. మీ హైట్ కి ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో ఎవరు? అందరూ.
చాలా ఇష్టం. అందరూ ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా ఇది కూడా చెప్పుంటారు కదా, కొంచెం నోరు తగ్గించుకో బాగుంటుంది, కొంచెం నోరు ఎందుకు తగ్గించుకో ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఏమనలేదు. ఎందుకు ఫైట్ తగ్గించుకోవాలి? చేయమనే చెప్తారు. ఫైట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, ఓకే, నేను నీకు వర్క్ చేస్తున్నాను ఇక్కడ, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి కదా. సో నువ్వు పెట్టినప్పుడు నేను అడిగితే ఓపిక అది ఎందుకు తక్కువ. అవుతుంది? ఓపిక తక్కువ, అంతే కదా. ఓపిక కూడా తక్కువ కాదు. పడ్డాము, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను, ఇంత సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా తొక్కేస్తాను లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను అంటే ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. ఇప్పుడు మాట వచ్చి చెప్తున్నా, ఒక ఇష్యూ వచ్చింది, ఎవరితో ఒక కోన్ కిస్గా కొట్టం అనుకుందాం, XYZ, అది వచ్చి ఒక హీరోని ఏదో అనింది, నేను ఎందుకు ఊరుకుంటాను? లేకపోతే మీ ఇండస్ట్రీ ఇట్లా చేసింది అట్లా అంటే చేసింది మిగతా వాళ్ళకి అంటున్నారు. లేని నొప్పి మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నా వాళ్ళ మనస్తత్వం సైడ్ కూడా అది కాదు ఆలోచించాలి. కదా. ఇప్పుడు మా నేను అక్కని చెప్తున్నా ఎవరో నా ఏదో గురించి కాదు. అన్నాడు, బయట వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను మీకు నేను అంతే. బయట వాళ్ళ గురించినే మాట్లాడుతున్నాను నాన్న. ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఆ హీరో పైన ఒక 100 ఫ్యామిలీలు దేవుడిలాగా పూజిస్తూ తింటున్నారు. ఆ హీరో అమ్మని ఎవరో ఒక డాష్ లేకపోతే ఎవరో ఒక వీళ్ళు మాట్లాడితే ఎట్లా తీసుకోవాలి? బాధ అనిపించదా? ఈవేళ వాళ్ళ అమ్మని అన్నారు, రేపు నా అమ్మని అన్నారా? ఈవేళ ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు, రేపు ఇంకో ఆర్టిస్ట్ అన్నారా?